అనకాపల్లి జిల్లా చిన్నపాసిరిలో ఆదివాసులు వినూత్న నిరసన చేపట్టారు. బురద రోడ్లో కూర్చుని ఆదివాసీ గిరిజనులు నిరసనకు దిగారు. చిన్నపాసిరి నుండి అజ్జపురం బిఎన్ రోడ్ నిర్మాణం చేపట్టాలని ఆందోళన చేశారు. ఇక రోడ్డు నిర్మాణం కోసం తవ్వేసి వదిలేశారని, నెలలు గడుస్తున్నా రోడ్డు వేయకపోవడంతో అవస్థలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే డబ్బులు చెల్లించలేదని, అందుకే నిలిపివేశామని చెప్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ ప్రతిభ చూసుకుంటే ఇటు అల్లూరు జిల్లా కావచ్చు, అనకాపల్లి జిల్లా కానివ్వండి, పార్వతీపురం మన్యం జిల్లా కానీ ఏ జిల్లాలో చూసుకున్నా సరే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు నానా అవస్థలే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఎప్పటికప్పుడే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతాలు కానివ్వండి, గిరిజన గ్రామాలు కానీ, గిరిజన తండాలు కానీ, ఆదివాసీలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా రహదారులు లేక వారంతా కూడా నానా అవస్థలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే స్వాతంత్రం వచ్చి దాదాపు 7 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నడకతో కూడా వెళ్ళలేనటువంటి మార్గాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలంతా కూడా చాలా శ్రమించి కూడా వారే సొంతంగా రహదారులు నిర్మించుకున్నటువంటి ఆ ఘటనలు కూడా ఉన్నాయని చెప్పుకోలేదు. అయితే చూసుకుంటే ఈరోజు చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఆ రావికత్వం ఉందో రావికత్వం మండల పరిధిలో ఉన్నటువంటి చిన్నపాసిలి గ్రామము, ఆ గ్రామంలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులంతా కూడా వినూత్న నీతిలో అర్ధనగ్న రీతిలో కూడా పూర్తిగా కూడా ఆ బురదలో ఉన్నటువంటి ఏదైతే రహదారి పైన ఉన్నటువంటి రోడ్డు మధ్యలో గుంతలు ఏవైతే ఉన్నాయో ఆ గుంతల్లో కూర్చొని పూర్తిగా నిరసన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే 6 కిలోమీటర్లకు సంబంధించిన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి నిర్మాణం చేపట్టడంలో పూర్తిగా జాప్యం జరిగిందంటూ వారంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే 2023 కానీ 2024 నుంచి కూడా రహదారి నిర్మాణానికి సంబంధించి అన్ని ఆ నిధులు కూడా సమకూరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక కాంట్రాక్టర్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ కాంట్రాక్టర్ ఇప్పటి వరకు కూడా నిర్మాణం చేపట్టకపోవడం, ముఖ్యంగా చూసుకుంటే 2024 జనవరి నుంచే ఆ రహదారి నిర్మాణం ఏదైతే ఉందో రహదారి నిర్మాణం కూడా ఇంకా కొనసాగలేనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 6 కిలోమీటర్ల మేర మాత్రమే తవ్వేసి అక్కడ ఉన్నటువంటి కాస్త కూస్తో కాంక్రీట్లతో పాటు అక్కడ విడిచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు ఏవైనా వస్తే భారీ వర్షాల కారణంగా కానీ లేకపోతే అక్కడ నుంచి తిరిగేటటువంటి భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో ట్రిప్పర్ లారీల కారణంగా కూడా ఆ రోడ్డు అంతా పూర్తిగా కుచించుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడే రహదారి మధ్యలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటువైపుగా ఏదైనా వాహనం వెళ్ళినా ఆ గోతుల్లోనే ఆ పూర్తిగా కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇటు వర్షం వస్తే మోకాల లోతులోనే అక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలు, ఆదివాసీ తండాకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ప్రయాణం చేయాల్సినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఈరోజైతే వినూత్న రీతిలో కూడా నిరసన అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఎంతో కాలంగా కూడా అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా తమకు ఇప్పటికీ రోడ్డు శాంక్షన్ కాలేదు. అలాగే శాంక్షన్ అయినటువంటి రోడ్డుని ఆ గుత్తేదారు కూడా ఇంతవరకు పూర్తి చేయలేదంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మా రహదారి పైన దృష్టి సారించండి మహాప్రభు అంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుందో. అలాగే ఇటు చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా గిరిజనులు నానా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమం చేపట్టిన తర్వాత పూర్తిగా గిరిజన తండాలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా నిర్మాణాలు అనేది చకచకా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి గుర్తుదారులు మేనామేసాలు అయితే లెక్కిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే రహదారి నిర్మాణం ఏదైతే ఉందో ఆ రహదారుల నిర్మాణం చేపట్టకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మాటను కూడా పెడచెవుతును పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన దృష్టి సారించాల్సినటువంటి ఆ రహదారి భవనాలకు సంబంధించినటువంటి R&B అధికారులు కూడా దృష్టి సారించకపోవడం, అలాగే అక్కడ ఉన్నటువంటి తహసీల్దారులు కానీ ఆర్డీఓ కానీ ఎవరు కూడా దృష్టి సారించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వర్షం పడితే చాలు, చినుకు పడితే పూర్తిగా చిత్తడమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతుకులు మతుకుల గతుకులతో కూడా వారు బ్రతుకులంతా కూడా వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టు ఆదివాసీలంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్నే చూసుకుంటే ఏదైతే అల్లూరు ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి కస్తూరు అనేటటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో గిరిజనుడికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో కొంతమంది గిరిజనులు అయితే డోలిమోతల ద్వారా కూడా ఆయన్ని ఆరోగ్య కేంద్రానికి అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే
కొండ శివారులో నివసించేటటువంటి గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో గిరిజన ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆ దిశగా కూడా అడుగులు వేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇటు దేవుడు వరం ఇచ్చిన పూజారు వరం ఇవ్వలేని చందాగా అటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దీనికి సంబంధించిన నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రహదారుల నిర్మాణానికి నిధులు ఇస్తున్నప్పటికీ మధ్యలో ఉన్నటువంటి గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో ఆ గుత్తేదారులు సమయపాలన పాటించకపోవడం, సరైన ఆ సమయంలో పూర్తిగా రహదారులు నిర్మించకూడదు, వీరంతా కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే సరైన రహదారి మార్గాలు లేక బురద మార్గాలు ఏవైతే ఉన్నాయో బురద మార్గాల ద్వారా కూడా గర్భిణీలను డోలీలోనే తరలించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ ఘట్టం కూడా ఇంతకుముందు చూసుకుంటే గత 2 నెలల క్రితమే ఏదైతే అనకాపల్లి జిల్లా కానీ ఇటు అల్లూరు జిల్లాలో కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చెట్ల చాటునే ఆ గర్భిణి కూడా ఆ ప్రసవం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఆ దుస్థితి ఏదైతే ఉందో ఈ దుస్థితి పైన పూర్తిగా కూడా ఉప ముఖ్యమంత్రి దృష్టి సారించాలంటూ గిరిజనులంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లా కానివ్వండి, ఇటు అనకాపల్లి జిల్లాకు సంబంధించి కానీ అటు పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లాకు సంబంధించిన ఎక్కువ శాతం కూడా కొండవాళ్ళ ప్రాంతాలు కొండ శిఖర గ్రామాల్లోనే నివసించేటటువంటి ఆదివాసీలు గిరిజన ప్రాంతాల్లో ప్రజలే ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే వారు కేవలం వ్యవసాయాన్ని నమ్ముకొని వారు వ్యవసాయం చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ కాఫీ సాగుబడి కానివ్వండి, ఇతర దిగుబడులు కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తూ కూడా ఇదైతే ఆ దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గుత్తేదారుల కారణంగా రహదారులంతా కూడా చేపట్టకపోవడంతో ఒకసారిగా ప్రభుత్వం పైన వీరంతా కూడా నింద వేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందో. అయితే నిందకి పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారైతే ధీటుగా సమాధానం చెప్పాలంటూ కూడా వీరంతా కూడా కోరుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో అడవి తల్లి బాట కార్యక్రమం చేపట్టిన తర్వాత రహదారులు ఆ నిర్మాణాలు అయితే సాగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం గుత్తేదారులు ఇవేవి కూడా లెక్క చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అధికారుల వైఫల్యమే ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే ఏ ప్రాంతంలోనే అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజనులకు సంబంధించినటువంటి రహదారుల నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా మేనామేషాలు లెక్కించడం, కేవలం వారంతా కూడా ఏసీ గదులకే పరిమితం అవడంతో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి రహదారి నిర్మాణాలు కూడా కొనసాగలేదంటూ గిరిజనులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు కూడా చూసుకుంటే రాయకత్వం పరిధిలో ఉన్నటువంటి చిన్నపాపిలి గ్రామం ఏదైతే ఉందో చిన్నపాపిలి గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి దాదాపు 6 కిలోమీటర్ల మేర రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి నిర్మించకూడదు వారంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ గోతులమయం ఏదైతే ఉందో ఆ గోతులమయంలో ఉన్నటువంటి రహదారులు కూడా ఆ కూర్చొని ఒంటిపైన చొక్కాలు లేకుండా కూడా పూర్తిగా బయటయించైతే నిరసన ఆ బురద నీటిలోనే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే గిరిజనులంతా కూడా అర్ధగుండుతో కూడా కొద్ది రోజుల క్రితం అయితే నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇన్ని చేస్తున్నప్పటికీ కేవలం అధికారుల లోపమే ఇందులో పూర్తిగా కూడా కనిపిస్తున్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులు అటువైపు దృష్టి సారించకపోవడం, అక్కడికి వెళ్ళినటువంటి గిరిజనులకి సరైన సమాచారం అందించకపోవడం, అలాగే ఆ గుర్తుదారులపైన యాక్షన్ తీసుకోకపోవడంతోనే ఈ ఘటనలు అయితే ఎప్పటికప్పుడే ఉత్పన్నమవుతున్నాయి. దీంతోనే కూటమి ప్రభుత్వం పైన పూర్తిగా కూడా బురద చల్లే ప్రయత్నం అయితే జరుగుతుందని కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇంకా కొంతమంది అధికారులు కూడా ఎక్కడ చెరిగిపోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గిరిజనులు అడిగేటటువంటి రహదారి నిర్మాణం ఏదైతే ఉందో రహదారి నిర్మాణాలు కూడా చేపట్టకపోవడంతో వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇలాంటి అధికారులపైన పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు నెరవేర్చాలంటూ కూడా వారంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే కొంతమంది గిరిజనులు కూడా రహదారి మార్గం లేక అంబులెన్స్ వెళ్ళలేక కూడా మృత్యువాత పడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి ఘటనలు ఉత్పన్నం కాకూడదంటే ఎప్పటికైనా సరే అధికార యంత్రాంగం తక్షణమే గిరిజన గ్రామాల్లో కానీ గిరిజన తండాల్లో గిరిజన ప్రదేశాల్లో కూడా పర్యటించాలి. అక్కడ ఉన్నటువంటి వారి కష్టాలు కూడా పూర్తిగా తెలుసుకోవాలి. ఏదైతే కొండశిఖర గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి విద్యుత్ సౌకర్యం కల్పించడం పాటు రహదారి మార్గం కూడా కల్పించాలి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఏదైతే భారీ వర్షాల కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి గడ్డలు వాగులు అన్ని పొంగు ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయంలో మోకాలు లోతు నీటిలో కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు రోపు ద్వారానే ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఘటనలు కానీ సరైన రహదారి మార్గాలు లేకపోవడం, బ్రిడ్జీలు ఎక్కడికక్కడ నిర్మించకపోవడం గిరిజనులకు సంబంధించి పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికైనా అధికారులు దృష్టి సారించాలి. అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఉప ముఖ్యమంత్రి ఆదేశానుసారం కూడా అధికారులు అయితే గిరిజన తండాల్లో అక్కడ పర్యటించి గిరిజనులకు సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో ఎప్పటికప్పుడే తెలుసుకునే ప్రయత్నం చేస్తే పూర్తిగా కూడా ఇలాంటి ఘటనలన్నీ కూడా ఎప్పుడు ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి కనిపించదు. అయితే రానున్నటువంటి మరో 3.5 కాలంలో పూర్తిగా కూడా అక్కడ రహదారులు నిర్మించాలంటూ కూడా గిరిజనులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించి కానీ
ఆ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ప్రదేశంలో కానీ ఇటు విజయనగరం జిల్లా కానీ ఇటు విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అనకాపల్లి ఈ ప్రాంతాల్లో కూడా చాలామంది ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రహదారులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భిణీలు కూడా ఆటోలో ఒక్కో సమయంలో ఏదైతే ప్రయాణం చేసే సమయం ఏదైతే ఉందో ఆ ప్రయాణించేటటువంటి సమయంలో కూడా వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎప్పటికైనా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు రహదారులపైన మొదటగా కూడా దృష్టి సారించాలంటూ కోరుతున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా గిరిజనులంతా కూడా ఏకమై ఉద్యమిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు కూడా పూర్తిగా దృష్టి సారించాలి, చొరవ చూపాలంటూ కూడా వారంతా వేడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కూడా వారంతా కూడా అర్ధనగర ప్రదర్శనలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అర్ధగుండుతో కూడా ప్రదర్శన చేశారు. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కాలిన కడుపులతో వారి చేతిలో ఉన్నటువంటి ఏదైతే కంచాలతో కూడా ఆ కంచాలు వాయించి కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రూపాల్లో ఇలాంటి నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆ పూర్తిగా కూడా అధికారులు దృష్టి సారించట్లేదంటూ గిరిజనులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ ఆవేదన పట్టించుకొని తక్షణమే రహదారులు మంజూరు చేయాలి. ఆ గుత్తదారు ఎవరైతే ఉన్నారో గుత్తదారు పైన యాక్షన్ తీసుకోవాలి. లేని పక్షంలో వేరే గుత్తదారికి ఆ పనులు అప్పగిస్తే పూర్తిగా రోడ్డు నిర్మాణాలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుందంటూ గిరిజనులు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతిభ. ఎస్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.